జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 17వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 10వ వచనము, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవునికి మహిమ. దేవుడు మనకి సకాలంలో విత్తనమును అలాగనే వర్షమును దయచేవాడు. లేవికాండం 27వ అధ్యాయంలో మీరు నా మాటలు విని ఆలకించినప్పుడు సకాలంలో మీకు వర్షాలను, భూమి మీరు విత్తనం వేసినప్పుడు అది పంటని ఇస్తుంది. అవునండి. ఒకవేళ మీరు ఇతర దేశస్తుల యొక్క విగ్రహాలని కానీ మీరు ఆరాధించినట్లయితే ఆకాశం ఇనుములాగా తయారవుతుంది. దేవుని కృపను బట్టి మనందరికి ఆహారమును ఇస్తున్నాడు. ఆహారం ఇచ్చువాడు యెహోవాయే. కరువులో కూడా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా సారెపతి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొద్ది పిండి 3.5 సంవత్సరము అద్భుతం చేశాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్పగా సహాయం చేస్తాడు. అలాగనే ఏలియా గారు కిరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకోలం ద్వారా కూడా దైవ సేవకుని పోషించాడు. హల్లెలూయా. అంటే బైబిల్లో రాయబడింది, నీతిమంతులు పిల్లలు భిక్షమెత్తుట నేను చూసి ఉండలేదని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ఈరోజు నీకు ఆహారమును ఇచ్చేవాడు ఆయనే. ఆహారమును, ఆరోగ్యమును, సమస్తమును దయచేయు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. అలాగే ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే మనం ఇచ్చే ధర్మం గాని పిసినారితనముగా ఉండకూడదు. అంటే లోబిగా ఉండకూడదు. లోబి తన ఇంటి వారికి బాధ కలుగచేయును. అవునండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనములో నాబాల్ అనే మోటువాడున్నాడు. అతనికి చాలా విస్తారమైన పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పొట్టేళ్లు ఉన్నాయి, అనేకమైన ఉన్నవి. దావీదు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు యొక్క సైన్యము నాబాలు యొక్క పశువులకి కాపలాగా ఉన్నారు. రాత్రి వేళ ఏ యొక్క జంతువు కూడా తీసుకొని పోకుండా కాపలా కాసి ఒక సైన్యంగా, ఒక గోడగా వాళ్ళకున్నారు. ఆ యొక్క నాబాలు దగ్గరికి ఉపకారం చేయమని, దావీదు గారికి ఉపకారం చేయము, మేము మీకు ఉపకారం చేసాము కదా అంటే, నా గొర్రెలు, నా యొక్క మాంసము, నా ఆహారం అంటున్నాడే కానీ ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టినట్టుగా ఉన్నది. అందువలనే బైబిల్లో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో, ఉపకార ధర్మం చేయ మర్చిపోకడి. ఆ ధర్మం అనేది దేవుడికి ఇష్టమైనవి. నాబాలు అలా చేయనందువల్ల దేవుని యొక్క ఉగ్రత నాబాలు మీదకి వచ్చి 10 దినములకి అతడు మనిషి అంతా బిగుసుకుపోయి చనిపోయాడు. అవునండి. ఈ దినాన దేవుడు నీకు మేలు చేసినప్పుడు పిసినితనముగా ఉండవద్దు. పిసినారులు దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అని లోబి దైవ రాజ్యానికి వారసుడు కాలేడు. మనము 3వ వచనములో చూస్తే ఆజ్ఞ, మనము అనుసరించవలసిన ఆజ్ఞ 3వ వచనములో అకయ యొక్క ఆసక్తిని మాస్దోనియస్తులు చూసి ఆ ఆసక్తి మాస్దోనియా, అకయ సంఘస్థులు పరిశుద్ధులకైన పరిచర్య, అంటే వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, గ్రామాలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావలసిన ప్రయాణ ఖర్చులకి, అక్కడ ఉన్న పేదవారికి సహాయంగా పరిశుద్ధుల యొక్క పరిచర్యకి వారు ఎంతగానో సహకరించారు. అది చూసి అనేక మంది ఆసక్తితో ప్రేరేపించబడ్డారు. అవునండి, నువ్వు చేసే పని, నీ యొక్క విశ్వాసం ఇతరుని ప్రేరేపించాలి.
నీ విశ్వాసము ఇతన్ని పురుకొల్పాలి. బాగా వినండి. కానాను చూసి వచ్చిన 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చారు. కొంతమంది వారి వైపు ప్రేరేపించబడ్డారు. కాలేబు యెహోషువ వైపు ప్రేరేపించబడలేదు. అవునండి, ఎవరైతే మిమ్మల్ని విశ్వాసం నడిపిస్తున్నారో వారి వైపు మీరు వారి యొక్క విశ్వాసానికి ప్రేరేపించబడండి. ఆ 10 మంది మరి చెడ్డ సమాచారం ప్రేరేపించబడ్డారు కాబట్టి వారు నశించిపోయారు. ఆ ఇద్దరితో పాటు ఉన్నవారు విశ్వాసంగా మరి పరలోకం అంటే కానానులోనికి, యెహోలోక కానాను. చాలా మంది దేవుడు లేడండి, విశ్వాసం లేదు అది అంటారు. దయచేసి అలా అనవద్దు. పరలోకం ఉంది. అందుకే ఒకరినొకరు ప్రేరేపించుకోమని వాక్యము సెలవిస్తుంది. కావున మనం ఎప్పుడు కూడా మీ యొక్క ఆసక్తి, ప్రార్థన ఆసక్తి కానీ, వాక్యానికి వచ్చే ఆసక్తి కానీ చూసి మీరు అనేక మందిని రక్షలోకి నడిపించవచ్చు. దయచేసి మీ ఆసక్తిని చూస్తూ ఉంటారు. ఒక దినాన ఒక కండక్టర్ మరి బైబిల్ చదువుకుంటూ సంతోషంగా, మరి ఆమె స్త్రీ కండక్టర్ అన్నమాట. ఒక దేశంలో ఆమె ఎంతో ఆనందంగా ఉంటది. ఒక వికలాంగుడు మరి తరచుగా ఆమె బస్సు ఎక్కుతుంటే ఆమె తనని దగ్గరికి వెళ్ళి చేత్తో పట్టుకొని సీట్లో జాగ్రత్తగా కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడేది. దీనికి కారణం ఏమిటి? చాలా మంది కండక్టర్లు ఉన్నారు కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. ఈమె ఈ విధంగా చేస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక దినాన ఆమె చదువుతున్న బైబిల్ చూసి, ఓహో ఇది బైబిలు అనేసి ఆయన వెళ్ళి బైబిల్ కొనుక్కొని ప్రభువుని నమ్ముకొని స్తుతికుడికి ఆమెను పిలిచాడు. హల్లెలూయా! నువ్వు చేసే పనిని అనేక మంది ప్రేరేపించబడతారు. కావున నీ బిడ్డలు నీ ప్రార్థన చూడాలి. నువ్వు వాక్యం చదువుకున్నది చూడాలి. అనుసరించి చూస్తే దేవుడు నీ బిడ్డలు కూడా ప్రేరేపించబడతారు. హల్లెలూయా! దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.